హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కంప్లీట్గా అయితే బిజీగా ఉండే మదర్స్ కోసం, వాళ్ళు బిజీగా ఉండి వాళ్ళ హెల్త్ గురించి పట్టించుకోకుండా ఉండే వాళ్ళ మదర్స్ కోసం. అంటే మంచి ప్రాపర్ డైట్ తీసుకున్నా, మంచిగా స్లీప్ ఉన్నా కానీ మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా. సో నాకు అలానే వచ్చింది. అది నేను ఈ వీడియోలో షేర్ చేస్తూ అసలు ఎలాంటి ఫుడ్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ డాక్టర్ చెప్పిన సజెషన్స్తో నేను ఎలా చేంజ్ అవుతున్నాను అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. నేను కూడా అందరు మదర్స్ లానే ఇంట్లో ప్రిపేర్ చేయాలి, ప్యాకేజ్డ్ ఫుడ్ వద్దు, షుగర్ వద్దు, ఇలా పిల్లలకి కొన్ని విషయాల్లో చాలా పర్టికులర్గా ఉంటాను. మెయిన్గా వాళ్ళ హెల్త్ గురించి, వాళ్ళతో పాటు నేను అండ్ మా హస్బెండ్కి కూడా చాలా కేర్ అయితే తీసుకుంటాను. నేను ప్రాపర్ ఎక్సర్సైజెస్, ఫుడ్, ఫ్రూట్స్, వెజిటబుల్స్, మిల్క్, కర్డ్, ఇలా కంప్లీట్ డైట్ అయితే తీసుకుంటాను నేను. సో ఆ బిజీ లైఫ్లో అయితే నేను చాలా మంచిగా ఫుడ్ అయితే తీసుకుంటున్నాను. కానీ ఈ మధ్య కొంచెం ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను. ఎందుకంటే నేను ఎంత పని చేసినా నా బాడీ అయితే అసలు టైర్డ్ అనేది అవ్వదు, బాగా కష్టపడితే తప్ప. బట్ ఈ మధ్య ఏమంటే ఒక 3-4 అవర్స్ ఎక్కువగా పని చేసేసరికి కొంచెం ఏదో టైర్డ్ ఫీలింగ్గా అనిపిస్తుంది. అలాగే నైట్ నిద్రపోయేటప్పుడు లెగ్ క్రాంప్స్ అయితే వస్తున్నాయి. ఎందుకు వస్తుంది ఇలా ఏంటని చెప్పి నేను డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యాను. డాక్టర్ అయితే అంతా చెక్ చేశారు. అండ్ నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు 2 ప్రెగ్నెన్సీస్లోనూ కూడా నాకు థైరాయిడ్ అయితే అటాక్ అయింది. సో నేను బేబీ ఇద్దరికి కూడా 1 ఇయర్ వచ్చేంత వరకు నేను థైరాయిడ్ మెడిటేషన్ అయితే యూజ్ చేశాను. థైరాయిడ్ మెడిటేషన్ ఎలా అంటే, డాక్టర్ ఏ మెడిటేషన్ అయినా కానీ డాక్టర్ స్టాప్ చేయమనేంత వరకు మనం అయితే ఎప్పుడు స్టాప్ చేయకూడదు. నేను అంతే. ఇప్పుడు మా చిన్న పాపకి 10th మంత్ కాబట్టి నేను థైరాయిడ్ మెడిసిన్ అయితే తీసుకుంటున్నాను. మేబీ థైరాయిడ్ ఏమైనా అటు ఇటుగా అయిందా, హై అయిందా, లో అయిందా ఏంటి అని చెకప్ కూడా వెళ్ళాను. అంతా నార్మల్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. బట్ 1 ఇయర్ వరకు యూస్ చేయమని చెప్పారు డాక్టర్ అయితే నాకు. నా ఫుడ్ చార్ట్ ఎలా ఉంటుందంటే, డైట్ అని చెప్పకూడదు, నేను అన్ని ఫుడ్ అయితే తింటాను, దానికి తగ్గట్టే వర్కౌట్ చేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, ఇంట్లో పనులు చేస్తాను. ఇంట్లో పనులు లేనప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను, లేదంటే కంప్లీట్గా పనులు అయితే చేసుకుంటాను నేను. బట్టలు ఐరనింగ్ అవ్వచ్చు, పిల్లలకి అన్నీ కూడా మొత్తం నా పనంతా నేను చేసుకుంటాను. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను మంచి ఫుడ్ తీసుకుంటున్నాను. లైక్ బాయిల్డ్ ఎగ్, రాగి జావా, ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్స్గా ఫ్రూట్స్, ఆల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకుంటున్నా. అలా అని కూడా ఓవర్ కుక్ చేయను నేను వెజిటేబుల్స్. చాలా సింపుల్ వేలో కుకింగ్ అయితే చేస్తాను. అంత బాగుంది. బట్ ఎందుకు వీక్ అవుతున్నాను అంటే, డాక్టర్ చెప్పింది ఏమంటే, మీరు తీసుకునే ఫుడ్ అనేది కొంచెం ప్రాపర్గా తింటే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వస్తాయని అయితే డాక్టర్ చెప్పారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను తినే ఫుడ్ కన్నా కూడా నేను చేసే పని ఎక్కువైపోతుందని. సో ఆ పని వల్ల నా బాడీ కొంచెం వీక్ అవ్వడం కానీ, లెగ్ క్రాంప్స్, అలాగే నేను ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి పాపకి, ఇంకా దానివల్ల కాల్షియం డెఫిషియన్సీ అయి ఉండొచ్చు మేబీ. దానివల్ల కొంచెమే కదా లెగ్ క్రాంప్స్, ప్రాబ్లం ఏం లేదు, టెస్ట్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పి ఫుడ్తోనే మనం చేంజ్ చేద్దామని అయితే చిన్న ఫుడ్ చేంజెస్ అయితే చేశారు. నేను తినే ఫుడ్లోనే కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు, ఎందుకంటే నేను అన్నీ తింటాను కాబట్టి. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాను, డాక్టర్ ఎలా సజెస్ట్ చేశారు, ఏ టైంలో ఏం తినమన్నారు, రాగి జావా అంటే ఎలా తాగాలి, ఏ మిక్స్ చేసుకుని తాగితే ఇంకొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది, ఇవన్నీ అయితే కంప్లీట్గా చెప్పారు. సో ఈ వీడియోలో అయితే నేను అదే చూపిస్తాను, ఈరోజు నేనేం ఫుడ్ ఇంటేక్ చేస్తున్నాను అనేది. అండ్ సన్లైట్ అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. నేను ఆల్రెడీ 15-20 మినిట్స్ అయితే నేను ఎండ్లోనే ఉంటున్నాను మార్నింగ్ సన్లైట్కి అని చెప్పి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. మదర్స్ ఎవరైనా కూడా మీకు సన్లైట్ వస్తుంది కానీ మీరు యూటిలైజ్ చేసుకోవట్లేదు అంటే, ఒక 10 or 15 మినిట్స్ దీనికైతే ఖచ్చితంగా మీరు కేటాయించాలి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల చాలా ఇష్యూస్ అయితే వస్తాయి, మెయిన్గా మదర్స్కి. మన మీద ఎంత కాన్సన్ట్రేషన్ చేద్దాము అని అనుకున్నా కూడా ఒక్కొక్కసారి అది మిస్ అవ్వచ్చు, పిల్లల వల్ల లేకపోతే హస్బెండ్ వల్ల. సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మీరు సన్లైట్లో కంపల్సరీ ఉండాలి, ప్రాపర్ డైట్ అనేది ఉండాలి. అలాగే నేను చేసుకునే చిన్న చేంజెస్ అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. మరి
ఈరోజు లంచ్లో అయితే నేనైతే మ్యాంగో వేసి పప్పుచారు అయితే చేశాను. అలానే బ్రేక్ఫాస్ట్కి ముందు అయితే పపయ్య తిన్నాను. నెక్స్ట్ రాగి జావ, నార్మల్ రాగి జావ కాకుండా రాగి జావలో మిల్క్ మిక్స్ చేసుకుని తాగితే చాలా మంచిదని డాక్టర్ అయితే సజెస్ట్ చేశారు. సో అది కూడా అయితే తీసుకున్నాను నేను. అదైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ రాగి జావ, ఎగ్, డ్రై ఫ్రూట్స్, రాగి జావ, తర్వాత ఫ్రూట్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ తర్వాత దోశ అయితే తింటున్నాను. ఇది నార్మల్ దోశ కాదు, రాగి దోశ. మనం నార్మల్ దోశ ఎలా చేసుకుంటామో రాగి దోశ కూడా అలానే రాగుల్ని, బియ్యం 2 నానబెట్టుకుని దోశ బ్యాటర్ అయితే గ్రైండ్ చేసుకుని ఇలా దోశ అయితే ప్లెయిన్ దోశ కాదు, నేను ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర ఇవన్నీ యూస్ చేసి అయితే దోశ అయితే వేసుకుంటున్నాను హెల్దీగా. అండ్ కోకోనట్ చట్నీ కాంబినేషన్లో అయితే తిన్నాను. నార్మల్గా మనం రాగి జావ అయితే తాగుతాం కదా, ఇలా ఏమంటే ఎక్కువ పని ఉన్నప్పుడు ఇలాగ మిల్క్ వేసుకుని తాగితే అంట కాల్షియం డెఫిషియన్సీ రాకుండా అయితే ఉంటుందని చెప్పారు డాక్టరు. అలానే ఐరన్, కాల్షియం 2 బాడీలో అబ్జర్వ్ అవ్వాలి అంటే సి విటమిన్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా తీసుకోమన్నారు, లైక్ లెమన్, సిట్రస్ ఫ్రూట్స్ ఏదో ఒకటి. అండ్ నేను పప్పుచారుతో పాటు ఇక్కడ క్యారెట్, బీట్రూట్, కోకోనట్ వేసి అయితే చాలా సింపుల్గా కర్రీ అయితే చేస్తున్నాను. అది చేసుకుని ఇలా లంచ్, బ్రేక్ఫాస్ట్ అయితే తినేసాను నేను. చాలా హెల్తీగా ఇలా ప్లాన్ చేసుకుని అండ్ టైం టు టైం ఇలా తింటే మనం తిన్నదానికి వాల్యూ ఉంటుందని అయితే డాక్టర్ అయితే చెప్పారు. సో ఇలా హెల్దీ వేలో అయితే నేను ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం ఇలానే తింటాను. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఒకరోజు మనకి కుదరచ్చు, ఇంకొక రోజు కుదరకపోవచ్చు. బట్ ఇప్పుడైతే నేను కుదిరేలాగానే అన్నీ అయితే చేస్తున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్ వరకు అయితే వీడియో అయితే షూట్ చేశాను. నేను ఏం తిన్నాను, ఏం చేశాను అనేది అయితే ఈ వీడియో గురించి ఎవ్రీథింగ్. ప్రజెంట్ అయితే పార్క్కి వెళ్ళి వచ్చేసాను ఈవినింగ్ అయితే. అండ్ ఫ్రూట్స్ అయితే స్నాక్స్గా తినేసాను అండ్ మిల్క్ కూడా తాగాను. పార్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత పార్క్లో 30 to 45 మినిట్స్ అయితే మంచిగా వాక్ చేసి ఆ ఫ్రెష్ ఎయిర్ అయితే ఎంజాయ్ చేసి ఇంటికైతే వచ్చేసాము. పాపని కాసేపు చదివించి అలాగే చిన్నదానికి ఫీడ్ చేసి మేము కూడా ఫుడ్ తిని మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయి ఇప్పుడైతే అరౌండ్ 11 అవుతుంది. వాళ్ళనైతే పడుకోబెట్టేశాను. నేను ఫ్రెష్ అయ్యాను, హాట్ వాటర్తో బాత్ చేసి ఇప్పుడైతే పడుకోవాలి. డే అంతా చాలా చాలా బిజీగా, ఎంత బిజీగా ఉన్నా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా ఆన్ టైంకి చేయడానికి ట్రై చేస్తున్నాను నేను. అలాగే మీకు కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. మనకి చాలా పనులు ఉన్నా కానీ పిల్లల్ని కేరింగ్ అవ్వచ్చు, చదివించడం అవ్వచ్చు, మంచి ఫుడ్ ప్రిపేర్ చేయడం అవ్వచ్చు, వాళ్ళని కూర్చోపెట్టి టైం స్పెండ్ చేయడం అవ్వచ్చు. అట్లీస్ట్ నేను చెప్పేది ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ చేయమని చెప్పట్లేదు. అట్లీస్ట్ 5 minutes ఆర్ 10 minutes కూడా వాళ్ళకి చాలా మంచిది. అది మనతో బాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే వాళ్ళన్నీ కూడా మనతో షేర్ చేసుకుంటారు. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. ఈరోజు అయితే ఉగ్గు పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను మా చిన్న పాపకి. ఒక 20 days వరకు ఇంకా ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఉగ్గు ఎలా తయారు చేస్తాను అండ్ ఇంకా ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చేంజ్ చేసుకుంటున్నాను నేను, నాలో వచ్చిన చేంజెస్ ఎవ్రీథింగ్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీకు షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే కనుక మీరైతే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, గుడ్ నైట్.